సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. వెల్కమ్ టు ఊరువాడ. హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. గ్రేటర్ హైదరాబాద్ అంతటా భారీ వర్షం కురిసింది. పలు చోట్ల భారీగా ఈదురుగాలులు వీచాయి. ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంజారాహిల్స్ ఉదయనగర్ కాలనీలో వర్ష బీభత్సంతో నాలా రిటైనింగ్ వాల్ కాస్త కూలిపోయింది. మలక్పేటలో భారీ వర్షానికి వరద నీటిలో బైక్స్ కొట్టుకుపోయాయి. పలు ఫ్లైఓవర్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులకు ఇంద్రవెల్లి మండలం ఈశ్వర్ నగర్ దగ్గర రహదారిపై చెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. అధికారులతో మేయర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈదురుగాలులతో చెట్లు విరిగే ప్రమాదం ఉందని సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు రేవంత్. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కి వానగండం పొంచి ఉంది. కాసేపట్లో హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరగబోతోంది. ప్లే ఆఫ్ కి చేరుకునేందుకు సన్ రైజర్స్ కి ఇది కీలక మ్యాచ్. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. వికారాబాద్ జిల్లాలో కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఏపీ అంతటా ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పిడుగులు కూడా పడతాయని, గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. 5 రోజుల పాటు వర్షం పడొచ్చని తెలిపింది వాతావరణ శాఖ. ఏపీ గవర్నర్ కు చంద్రబాబు లేఖ రాశారు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు. అప్గ్రేడేషన్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేశారని తెలిపారు. ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబు. ఎన్నికల తర్వాత విరామం దొరకడంతో టీడీపీ అధినేత సతీమణి భువనేశ్వరితో కలిసి షిరిడిలో పర్యటించారు. షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు చంద్రబాబు కుటుంబ సభ్యులు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.